హిందూ బంధువులకు నమస్కారం. మన దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర ప్రజలైనా కానీ మరో రాష్ట్రానికి వెళ్ళి బతకడానికి ఆస్కారం ఉంది, వ్యాపారాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంది, అక్కడ సెటిల్ అవ్వడానికి ఆస్కారం ఉంది. అయితే కొంతమంది వాళ్ళకి ఉన్నటువంటి వనరులు లేదా వ్యాపారాలలో పోటీకి వస్తున్నారనో లేదంటే ఇంకా వేరే విధంగా వాళ్ళని వ్యతిరేకిస్తుంటారు, వాళ్ళని ఏదో గొడవలకు వెళ్తుంటూ ఉంటారన్నమాట. అయితే వీళ్ళ కోసం ఈ వీడియో చూడండి. మీరు ఒకసారి మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు బతకడానికి వస్తేనే మీరు ఇక్కడ తట్టుకోలేకపోతున్నారే, ఓరలేకపోయినా తట్టుకోలేకపోతే ఇంక వేరే ఏదైనా అనుకోండి. అయితే రోహింగ్యాలు మనకు సంబంధం, అసలుకి మన దేశానికి సంబంధమా? వాళ్ళు ఇక్కడ వచ్చేసి దౌర్జన్యంగా ఇక్కడ వచ్చేసి మన వ్యాపారాలు కావచ్చు, మన ఊర్లో ఉన్నటువంటి కొంతమంది ఏం చేస్తున్నారంటే దౌర్జన్యంగా ఇల్లు లాక్కుంటున్నారు. కొన్ని చోట్లల్లో దాడులు చేస్తున్నారు. ఎవరైతే వీళ్ళు ఉన్నారో బంగ్లాదేశీలు అక్రమ చొరబాట్ల ద్వారా వచ్చేసి ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం మీద దాడులు చేసేసి దౌర్జన్యంగా వాళ్ళ భూములు లాక్కుంటున్నారు. పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలో కొన్ని లక్షల మంది ఉన్నారు, లక్షల మంది. వీళ్ళని ఎవరు కూడా మాట్లాడరే. వీళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే వీళ్ళు ఏమంటే మతం మొదలు అని అంటుంటారు అన్నమాట. చూడండి మీరు ఒకసారి, మన దేశంలో ఉన్నటువంటి నాలాంటి సామాన్య ప్రజలనే మీరు తట్టుకోలేకపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంది? దౌర్జన్యంగా మన ఇల్లు లాక్కుంటున్నారు, మన ఆస్తులు లాక్కుంటున్నారు. వీళ్ళని ఏమనాలి? కాబట్టి హిందూ సమాజం, ఈ దేశ ప్రజలారా ఎవరైనా కానీ మనం కలిసికట్టుగా ఉన్నంత కాలం ఇటువంటి వాళ్ళని తరిమి కొట్టే ప్రయత్నం ఇటువంటి చేయాలి ఖచ్చితంగా. కాబట్టి హిందూ సమాజమా మేలుకొనేసి ఈ చిన్న వాటికి మన హిందూ సమాజంలో చిచ్చులు పెట్టుకునేసి గొడవలు పెట్టుకోకండి. జై హింద్.